ఏదో ఏడు వినపడుతుంది కదరా. ఇదేదో తేడాగుందన్నో. నేను జంపు. రే పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకొని వస్తా. గోలీ మార్ 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 మార్. కన్ఫారా కౌగిలిస్తే ఏం చేస్తావో? గోలీ మార్ 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 మార్. ఎవరో డూట్ ఏడ్చారు ఇక్కడ. నాకేదో ఏడు వినపడింది ఇక్కడ నుంచి. నువ్వేడ్చావా పాప? నువ్వేడ్చావా చిట్టి తల్లి? నువ్వేడ్చావా బుజ్జులు? ఏడ్చింది అదే. నందితెందుకు ఆడుస్తుందన్నా ఎంచక్క చెస్ ఆడుకుంటుంటే? అయినా నువ్వేడ్చావా డూడ్? ఆ ఏడుపేది వెరైటీగా ఉందే. నీది కాదే. ఈ చిట్టి బాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్దే ఉన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించిన అద్భుతంగా ఉంటుంది. కాచుకో. ఇలా రండి, దగ్గర రండి. ఒకరు మొహాలు ఒకరు దగ్గర రండి. జుర్రుకో అన్న సుధీర్, అన్న జుర్రేసుకో, లాగేసుకో. ఇవాళ నిన్ను చంపి నీ రక్తం తాగుతా. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా. కన్ఫర్మ్ రా, నందితకి దయ్యం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో వావరేషన్ ఇడు చచ్చాడు నా కొడుకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలే టెన్షన్గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజా. ఎక్కడికి రా? అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బావోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు. రేపు అయిపోయిన కొండ ముచ్చులోకి అలాగైపోయిండ్రా. పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరకరా, వచ్చిందంటే ముగ్గురిని కుమ్మేది ఈసారి. ఇందాక వచ్చేటప్పుడు యాడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను సుస్సుకెళ్ళొస్తానక్క అన్న. మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్నా. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఒట్టన్నా, ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్నా. అలాగే రా, కూర్చో. ఆడ పట్టుకొచ్చావురా దాన్ని? అది ఆడది కాదురా. ఈడు భయపడిపోయి మనల్ని కూడా చంపేసిలో ఉన్నారా? పసిబిడ్డను కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. రోట్లో ధనియాలేసి దంచినట్టు దంచేసిందిరా. ఈడు పసిపిల్లోడు ఏంటి బావా? గులాబ్ జాములు గలగలడిపోయాయిరా. అమ్మా దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుచుకోక పడుకో. దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే. సుధీర్, నిజంగా దెయ్యాలుంటాయా? ఇక్కడికి వచ్చే వరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయ్యాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయ, ఎందుకన్నా మంచిది. నువ్వు గమ్మున సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తేడా వచ్చిందనుకో తొక్క తీసేద్ది. నువ్వు నోరమ్మయ్యరా బూర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా. వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దెయ్యాలు అయిపోయేవాళ్ళం. ఈ దెయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దెయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ ప్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం పడి పరిగెత్తాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి ఎడం పక్కోటి కుడి పక్కోటి ఫ్యాట్ ఫ్యాట్ పని కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈ రోజు దాని అంతు తేలుస్తా. లేయన్నా రడే దా. సుధీర్ బాబు, నందిత, రేపు ప్రవీణ్ గా నువ్వు కూడా వినరా. మీ అందరికీ ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అసలు ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు.
నెంబర్ 2 ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంచిక్ గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక వెర్రాకు పనిచేసినప్పుడు, అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పెద్ద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాన్ని చెప్పు తీసుకుని ప్యాట్ పని కొడితే ఓయ్ నన్ను కొడితే చస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది. నీకు హగ్ ఓకేనా? ఓకే బావా తేడా వద్దు, ఒకటే పరుగు పొలాల్లోకి. సుధీర్, నిజంగా దయ వస్తే నన్ను వదలకే, నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు మరీ అమాయకురాల్లా మాట్లాడకే. దయ్యం నీలో ఉండి ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెప్తా. ఇలా కలుసుకోండి, గట్టిగా పట్టుకో అన్నా. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే. నువ్వు రా, తొడగొట్టి పిలుస్తున్నానే. నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే. మీ ఇంటికి కావాలంటే వస్తానే. చెప్పు, నీ అడ్రస్ చెప్పు, వచ్చి తేల్చుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్నా. నువ్వు పట్టుకుంటే నాది వస్తుంది. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. రే నువ్వు తీసేది ప్రేమ కథా చిత్రం కాదు, దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి. గుర్తు పెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుంది. దాని అంతు తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాప? రాలే ఇంకా రాలేదా? రే 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా. నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే నువ్వు షూట్ చేస్తూనే ఉండరా, రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దెయ్యమంటే భయమన్నది. మా ఊళ్ళో ఓ గిరిగాడు నేనున్నానే అన్నాడు. లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మత్తులో బుద్ధి గడ్డి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక నాకు లేదక్క. బుద్ధి గడ్డి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవనక్క. అమ్మా అమ్మా. ఇంతకీ నేను దుర్యోధనా దుశ్శాసున్నా? దుర్యోధనుడురా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్శాసున్నాను. ద్రౌపదిని చూశాక క్యారెక్టర్ మార్చేశా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ సేర్ అలాగ ఉంటాను, నువ్వు సోత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దాన్ని కెలకాల్సిందే. లేవరా కర్రి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అనగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ ద్రౌపది, ఈ సైదులుగాడి అక్క చిలిపి, మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి దుర్యోధన. ద్రౌపది నాది, దాని జోలికి వచ్చావు అనుకో కోస్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమని వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునకు ఈడ్చుకొని రమ్ము. తీసుకోరానా గదా? బేగ్ తీసుకొచ్చేస్తాను. ఆ గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా డాడీ డాడీ. సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు. ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడ ఫినిష్. ద్రౌపది గారా, ఏట్రా దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ఏటా? ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చామంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగొత్తాను. వాకే. అరే ఏటండే? ఆ దయ్యం పిల్లేట అక్కడ కూర్చుంది. ఎంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేద్దులేండి. మీరు మాత్రం బేగ వచ్చేయండి. ఏడరా ద్రౌపది ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులుప్పుకుంటూ వచ్చితివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం, ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా.
అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రక. ఏమే చిక్కి శల్యమైపోయినావు? కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట. నేటి నుండి మా చెంత ఒకలారి 100 తుపాకి పేలుతూనే ఉంటాయి. పటా, పటా, పటా. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. ఒరి దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గుగా లేదురా? మా సోదరుడు శనికావేశములో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. ఎస్ యు ఆర్ రైట్ భీమసేన. నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కును కూర్చునుము. వి ఆర్ ద విన్నర్స్, యు ఆర్ ద లూజర్స్. డోంట్ కమ్ ఇన్ మై వే. ఆడితో మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ. ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మనిలయమైన ఈ కురుసభలో నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావలసిందే. దుర్మరాంగుల అత్యాచారాలను ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఈ ఎవడొడ్డొస్తాడో చూసేదా. ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. ఆడు రాడు. నువ్వెక్కడున్నావేంటి? ద్రౌపది నా చేతిలో నా చేతిలో నా చేతిలో కొట్టకూడదు మా పాపం. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. నన్ను వదిలే. ఈ చేతులతోనే కదా నేను కాదు దుశ్శాసనుడు. నన్ను వదిలే. ఇంకోసారి చీర లాగితే కనీసం చీర వైపు కన్నెత్తి కూడా చూడ. అమ్మా, అన్నం పెట్టక చేతులు కూడా రావట్లేదు. అమ్మా, వదిలేసినట్టుందండి. ఆ ఆలకిరిగండి రేవిట్టేసింది, మనల్ని బాగానే వదిలేసింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిటే. అబ్బా అమ్మో అయిపోయి అమ్మా పారిపోయారా? పార్వతి, మిగిలిన నాటకం మా రూమ్ లో వేద్దాం, ఓకేనా? సంథింగ్ ఇస్ రాంగ్. నాకేదో అయ్యింది. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. నాకేమైంది? నాతో మీరు ఇది వరకట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. ఐమ్ ఫీలింగ్ అలోన్. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది చెప్పండి. చెప్పరా, నీకు అన్నం పెడతా మాట వినరా బాబా. చెప్పేద్దాం రావు, పని అయిపోద్ది. వద్దా జరుగుతుంది, చెప్పేద్దాం. ఏయ్, ఏంటా గుసగుసలు? చెప్పండి, నాకు అన్నీ తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఇది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. ఇప్పుడు ఎక్కడ ఎలా ఎలా అని మమ్మల్ని అయితే మాకే తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిశుద్ధులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగోబెట్టి చిత్త కొట్టేస్తున్నాం. అది చిత్త కొట్టడమా అక్క? పండకేసి బాధేస్తున్నావు. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క. అనుభవించిన వాడికే తెలుస్తుంది. అమ్మా, అవునందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నావు. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తాను నందు? చెప్పండి, సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట, నీ సోది మాటలో. ఇది మళ్ళీ పెద్ద గిద్ద నా ఒంటికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్ దో. దీని సొల్యూషన్ నేను చెప్తాను. నా సెల్ఫ్ రెడీ అని చెప్తా. చావడానికి వస్తే చెల్లెందుకు తెచ్చుకుంటారా ఎదవా? నా దగ్గర ఉంది. ఇదిగో ఫోన్. వడా పోనా? తొక్క ఫోన్ చేహే. హలో హలో. రేయ్, నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దాడికి. ఉండ్రా, ఆడ పాప బిజీ అంటుందా. ఒరే నేన్రా సప్తగిరి, నీకు వినపడుతుందా? రేయ్, ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుందిరా.
ఏం చేయమంటావురా కరోనా? అదయ్యాన్ని ఆ. అమ్మాయిలోకి తెచ్చి ఆ, లాగి రెండు చెప్పు దెబ్బలు కొట్టు. సరే సరే నాకు అర్థమైంది మొత్తం. గిరి, ఎక్కడున్నారా? ఫోన్ నీతో పర్లేదు ఇక, నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా, ఇంకా కాసుకోండి అందరూ చెప్తా.